చూద్దాం. ఏపీ కేబినెట్ భేటీ సమావేశం కొనసాగుతోంది. మంత్రివర్గ సహచరులకు తన సింగపూర్ పర్యటన వివరాలు చెప్పారు సీఎం చంద్రబాబు. జగన్ దెబ్బకు సింగపూర్ వాళ్లు ఎట్టి పరిస్థితుల్లో ఏపీకి రాబోరు అన్నారని, సీడ్ క్యాపిటల్లో భాగస్వామ్యం కాబోమన్నారని చంద్రబాబు చెప్పారు. అక్కడికి వెళ్లి సింగపూర్ మంత్రులు బెదిరించారని, కేసులు పెడతామని అప్పట్లో వాళ్లను భయపెట్టారని తెలిపారు. తాను సింగపూర్ లో 41 సమావేశాల్లో పాల్గొన్నానన్న చంద్రబాబు పార్ట్నర్షిప్ సమ్మిట్ కు రావాలని కోరితే సింగపూర్ ప్రతినిధులు ఒప్పుకున్నారన్నారు. ఏపీ కేబినెట్ సమావేశం భేటీ కొనసాగుతోంది. మంత్రివర్గ సహచరులకైతే తన సింగపూర్ పర్యటన వివరాలు మొత్తం కూడా సీఎం చంద్రబాబు చెప్పారు. జగన్ దెబ్బకు సింగపూర్ వాళ్లు ఎట్టి పరిస్థితుల్లో ఏపీకి రాబోమన్నారని, సీట్ క్యాపిటల్లో భాగస్వామ్యం కాబోమన్నారని చంద్రబాబు చెప్పారు. లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అడిగి తెలుసుకుందాం. రామారావు. చంద్రిక సింగ్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగింది. సేపటి క్రితమే ఈ కేబినెట్ సమావేశం ముగిసింది. ముఖ్యంగా ఈ కేబినెట్ సమావేశంలో బార్ల పాలసీకి సంబంధించి క్లియర్ చేశారు. అదేవిధంగా నారీ శక్తి కింద ఆర్టీసీ బస్సుల్లో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత ప్రయాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ విధానపరమైన నిర్ణయానికి కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే సింగపూర్ లో తన పర్యటన గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు సహచర మంత్రులకు వివరించారు. జగన్ దెబ్బకు సింగపూర్ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఏపీకి భవిష్యత్తులో రాబోము అని చెప్పారని ఆయన వివరించారు. సీడ్ క్యాపిటల్లో భాగస్వామ్యం కావాలి అని కోరినప్పటికీ కూడా వాళ్ళు అంగీకరించలేదని వివరించారు. అక్కడ జగన్ ప్రభుత్వ హయాంలో సింగపూర్ వెళ్లి అక్కడ కన్సార్టియాన్ని, సీడ్ క్యాపిటల్ కి సంబంధించిన కన్సార్టియాన్ని రద్దు చేసుకోవాలని బెదిరించడమే కాకుండా కేసులు పెడతామని చెప్పి అక్కడ ఉన్న మంత్రులను కూడా బెదిరించారని ఈ సందర్భంగా చంద్రబాబు కేబినెట్ సహచరులకు చెప్పారు. వైజాగ్ లో జరగబోయే పార్ట్నర్షిప్ సమ్మిట్ కు వాళ్ళని ఆహ్వానించామని, వాళ్ళతో స్నేహ సంబంధాలు కొనసాగించాల్సిన అవసరం ఉంది అని కూడా సీఎం వివరించారు. అందుకు వాళ్ళు అంగీకరించారు అని కూడా ఆయన తెలిపారు. ఆగస్టు 15న రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సును ప్రారంభించాలని నిర్ణయించామని కూడా వివరించారు. మంత్రులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పగా కొంతమంది మంత్రులు ఆ రోజు ఇండిపెండెన్స్ డే కావడంతో ఆ రోజు అందరూ బిజీగా ఉంటారని మంత్రులు చెప్పినప్పటికీ కూడా టైం అడ్జస్ట్ చేసుకొని అందరూ పాల్గొనాలని సీఎం సూచించారు. బార్ పాలసీని కూడా కేబినెట్ ఆమోదించింది. అయితే కల్లు గీత కార్మికుల కోసం కేటాయించిన షాపుల్లో బినామీలను ఎట్టి పరిస్థితుల్లో సహించబోనని సీఎం స్పష్టం చేశారు. దీంతో పాటు ఆర్టీసీ బస్సులో స్త్రీలకు ఉచిత ప్రయాణం ప్రారంభించక మునిపే ఆటో డ్రైవర్లను పిలిపించి మాట్లాడాలి అని చెప్పి మంత్రి నాదెళ్ల మనోహర్ సూచించారు. దీంతో మంత్రి మనోహర్ చెప్పిన సూచన మంచిదని చెప్పి వెంటనే అధికారులతో మాట్లాడి ఆటో డ్రైవర్లందరినీ పిలిపించి సమావేశం ఏర్పాటు చేయాలని, వాళ్ళకు కొన్ని రాయితీలు కూడా ప్రకటించాల్సిన అవసరం ఉంది అని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. దీంతో పాటు మనం ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నా కూడా కొంతమంది పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారని, ఇటువంటి ప్రచారం మీద మంత్రులు జాగ్రత్తగా ఉండి తమ సబ్జెక్టుల మీద అవగాహన పెంచుకొని ఇటువంటి ప్రచారాలను తిప్పికొట్టాలి అని కూడా సూచించారు. అయితే జిల్లాల పేర్లు మార్పు, పలు నియోజకవర్గాలు పక్క జిల్లాలో విలీన ప్రక్రియ ప్రతిపాదనలను 4 రోజుల్లో పూర్తి చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. విజయచంద్రి. థ్యాంక్ యూ రామారావు.